నల్గొండ జిల్లాలో ఓపెన్ టాక్ విత్ మల్లన్న కార్యక్రమంలో పాల్గొన్న మల్లన్న కేసీఆర్ అధికారంలో ఉంటే మల్లన్నను మర్డర్ చేసి ఉండేటోడు అని అన్నారు. రెడ్డిలను ప్రచారం చేసి గెలిపించాను, బీసీ నాయకులను ప్రజలను కూడా గెలిపించే సత్తా నాలో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ సొంత ఊళ్ళో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల స్ట్రెంత్ ఎంతో ఉందో తెలుసా? వీళ్ళు ప్రభుత్వ పాఠశాలపై దృష్టి సాధించరే. పేద ప్రజల భవిష్యత్తు ఎవరి చేతుల్లో అంటూ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధనికుల లిస్ట్ తీస్తే 80% మంది అగ్రవర్ణాలే ఉన్నారు. వీళ్ళ లెక్కల్ని బయటపెట్టింది తీర్మార్ మల్లన్నే అని అన్నారు. 22 మంది పిల్లలు చదువుతా ఉన్నారు. కేవలం 22 మంది 22 ఉన్నవాడ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలు 22 మంది. వాళ్ళ చదువు చెప్పడానికి అవసరం టీచర్లు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టినటువంటి 30 మంది నాకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఊర్లో ఎంతమంది తెలుసు. ప్రభుత్వ విద్యను వీళ్ళు ప్రోత్సహించారు. ఎన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నారనేటువంటి లెక్క బయట పెట్టింది తీర్మానం. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దీని చుట్టూ 28 టోల్గేట్లు ఉంటే ఈ 28 టోల్గేట్లకు 28 ఓసీలు బయట పెట్టింది తీర్మానం. తెలంగాణ రాష్ట్రంలో 100 మంది టాప్ 100 రిచెస్ట్ పీపుల్ లిస్టు తీసి ఇందులో బీసీలు ఎంతమంది తీస్తే 83వ నెంబర్ కాడ బీసీ కూడా మిగతా వాళ్ళంతా 99 మంది ఓసీలే. ఇది బయట పెట్టింది తీర్మానం. తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, అందులో టాప్ 100 కాలేజీలు బీసీలు ఏంటంటే టాప్ 100కి 100 ఓసీలు బయట పెట్టింది తీర్మానం. 24/4 NT4 న్యూస్ చూస్తూనే ఉండండి.